జనగాం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ చూ క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా వినూత్నంగా స్పందించారు. జనగామ మండల చౌడారం కేజీబీవీ పాఠశాలలో అన్ అకాడమీ ప్రత్యేక డిజిటల్ తరగతులను ప్రారంభించిన ఆయన స్వయంగా క్లాస్ రూమ్లోకి వెళ్లి విద్యార్థులకు గణిత పాఠాలు బోధించారు. గణితంపై భయం వీడి ఆసక్తిని ఎలా పెంపొందించుకోవాలో విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు. 8వ, 9వ, 10వ తరగతి విద్యార్థులలో భవిష్యత్తును మార్చేలా 3 ఏళ్ల ప్రణాళికతో తీసుకొచ్చిన అన్ అకాడమీ డిజిటల్ తరగతులను కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో ముచ్చరించి వారి అభ్యసన స్థాయిని పరీక్షించారు. విద్యతోనే పేదరికాన్ని జయించొచ్చని, కష్టపడి చదివి తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చాలని విద్యార్థుల్లో ధైర్యం నింపారు. ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థి పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించిన కలెక్టర్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. వారం రోజుల్లోగా స్కూల్ చుట్టుపక్కల ఉన్న పిచ్చి మొక్కలు తొలగించి క్లీన్ చేయకపోతే కఠిన చర్యలుంటాయని పంచాయతీ కార్యదర్శిని హెచ్చరించారు. విద్యార్థుల శారీరక దృఢత్వం కోసం కేజీబీవీలో బాస్కెట్బాల్ కోర్టుల ఏర్పాటుకు తక్షణమే చర్యలు చేపట్టాలని పీఏటీని ఆదేశించారు. ఒక దేశపు అత్యున్నత ఐఏఎస్ అధికారి ఇలా బడి పిల్లల వద్దకు వెళ్లి క్లాస్ రూమ్ బెంచీల మీద కూర్చుని పాఠాలు చెప్పడం స్థానికంగా అటు విద్యార్థుల్లో ఇటు ఉపాధ్యాయుల్లో సరికొత్త ఉత్సాహం నింపింది. ఈ పర్యటనలో జీసీడీఓ గౌసియా బేగంతో పాటు పలువురు విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒకటి మీరు చెప్పాలి, మీరు చేస్తే నేను అది చెప్పట్టుకుంటాను. 8th క్లాస్, 9th క్లాస్, 10. సో చాలా మంది 10th ఇక్కడ నుంచి 10th వచ్చారు కదా, 9th నుంచి 10th. సో మీరు నాకు చెప్పాలి, నేను వింటాను. మీరు ఎందుకు పెట్టడం జరిగింది చెప్తాను. ఓకే. సో క్లాస్ మీ హెల్త్కి చూడాలి, మంచిగా తినాలి, ఎక్కడైనా ఇబ్బంది వస్తే మాకు చెప్పాలి వెంటనే. సెకండ్, మ్యాథ్స్ చదవాలి, సైన్స్ చదవాలి, ఇంగ్లీష్ చదవాలి, సోషల్ స్టడీస్ చదవాలి. ఈ సిరీస్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి? తర్వాత సో మ్యాథ్స్ మీద మొత్తం ఫోకస్ చేయాలి. మీరు రేపు ఇంజనీర్ అయితే కూడా మ్యాథ్స్ కావాలి. ఇప్పుడు ఇది ఇంటర్మీడియట్లో పోతారు కదా అందరూ, ప్రతి ఒక్క సబ్జెక్ట్లో కెమిస్ట్రీ కావచ్చు, తర్వాత ఫిజిక్స్ కావచ్చు, తర్వాత ఎకనామిక్స్ కావచ్చు, బిజినెస్ అకౌంటింగ్ కావచ్చు, ప్రతి ఒక్క చోట మ్యాథ్స్ ఉంది. సో ఆ మ్యాథ్స్తో మనం తప్పలేదు. ఓకే. దయచేసి ఆల్ పిల్లలు మ్యాథ్స్ చదువు మంచిగా చదవాలి. ఎక్కడైనా మీకు డౌట్ వస్తే టీచర్ గారితో వెంటనే అడగాలి. ఓకే. అదేవిధంగా ఇది అన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్, ఇండియా టాప్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది. దీనికి మీరు మంచిగా ఈ సౌకర్యానికి వాడుకోవాలి, వినియోగించాలి. ఎందుకంటే మీరు చేయకపోతే మనం నష్టపోతాం. ఎందుకంటే మనం కేజీబీవీలో గవర్నమెంట్ స్కూల్లో ఎవరెవరు వస్తారు చెప్పండి. నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివినా. సో ఎవరెవరు వస్తారు? మధ్య తరగతి, పేద తరగతి కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు వస్తారు కదా. మనం అది కాదు కదా, గవర్నమెంట్ స్టాఫ్ కదా, ఎవరు కాదు కదా ఇక్కడ. సో మా నాన్నగారికి, మా అమ్మగారికి రేపు ఈ మధ్య తరగతి నుంచి మంచి తరగతికి తీసుకుపోవాలంటే మనమే కష్టపడాలి కదా. ఎవరు కష్టపడాలి? మీరు రేపు మాకు మంచి ఇంజనీర్, మంచి డాక్టర్ ఉండి, మంచి అడ్వకేట్ ఉండి, ఏదైనా సెక్టర్లో పోతే మంచిగా పని చేస్తే మీ అమ్మ నాన్న ఆ తరగతి నుంచి పేద మంచి అంటే రేపు కారు ఉంటుంది, చాలా మంచి హౌస్ ఉంటుంది, అది అన్ని మీరు మీ +4 లాస్ట్లో 4 ఉన్నాయి కదా, ఇది యాడ్ చేయాలి. ఓకే. ఎంత వచ్చేస్తుంది? 110. సో 110 ఇది ఫస్ట్ ఇది వస్తుంది. తర్వాత 6 × 2 4 ఎంత చెప్పారు? నేనేం అడిగినా మీకు 115 × 113 ఇది చేయండి. ఎక్కడైనా మీకు పాయింట్ అర్థమైంది కదా. ఇది అన్ని వేదిక్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. ఓకే. సో జనరలీ పిల్లలు ఏం చేస్తారు, ఇంటికి పోయిన తర్వాత ఏం చేస్తారు, ఇది అన్ని చదువుతారు. వేదిక్ మ్యాథమెటిక్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, అన్ని చదువుతారు. సో ప్రైవేట్ స్కూల్లో అదే చెప్తారు, మీకు ఇవన్నీ ట్రిక్స్ చెప్తారు. సో దానివల్ల మనం ఏం చేసామంటే మీకోసం ఈ అన్అకాడమీ క్లాసెస్ తీసుకొచ్చినాం. బయట మీరు చదివితే ఇది ప్రతి ఒక్క పిల్లలకి 1 lakh రూపీస్ వస్తుంది కోచింగ్ చేయాలంటే. సో మీ కేజీబీవీలో 3 years కోర్స్ ఉన్నాయి. 8th క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తూ 8th, 9th, 10th. సో 2029 వరకు నడుస్తుంది. ఓకే. సో మీరు ఏం చేయాలి, మీకు సబ్జెక్ట్ ఏమేమి చేయడం జరిగింది చూడండి. మ్యాథ్స్ సబ్జెక్ట్ ఏముంటుంది? ఫస్ట్ క్లాస్ ఏముంటుంది చెప్పండి. 10th క్లాస్లో ఏముంటుంది?
ఫస్ట్ సబ్జెక్ట్ ఏమన్నా రియల్ నెంబర్ సిస్టమ్ ఇప్పుడు అడుగుతుంది. సో రియల్ నెంబర్లు రాసిన రోల్ నెంబర్ ఇవన్నీ చెప్తారు. నెంబర్ సిస్టమ్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ చెప్పిన నెంబర్ సిస్టమ్ బాగానే ఉంది. ఓకే, దీని మీద కాంప్లికేటెడ్ ఎట్లా చెప్తారో అట్లా అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మీరు చదివించిన తర్వాత దయచేసి వాళ్ళకి సాయంత్రం ఆల్రెడీ మీకు ఒక నోట్ కూడా వేయడం జరిగింది ఎట్లా చెప్పాలి. వచ్చిందా లేదా అందరికి టీచర్స్కి వచ్చినాయి కదా, చదవండి. అదే మెథడాలజీ మీరు ఫాలో చేయాలి. అది అయిన తర్వాత మీరు సాయంత్రం వాళ్ళకి 2 hours పూర్తి చేయించాలి. ఏం చేస్తే మీ కన్సెప్ట్ క్లియర్ అయిపోతుంది. ఈ రోజు వరకు తెలియదు కదా అయితే అన్ని కన్సెప్ట్ తెలియదు, కానీ ఎంత ఈజీగా చేయవచ్చు. మ్యాథ్స్ ఇది వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఓకే, ఇది నేను చిన్నగా చెప్తున్నాను. పెద్ద పెద్ద కాంప్లికేటెడ్ సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి, కానీ మీరు దీని మీద కొంచెం మీ సమయం కేటాయిస్తే యూ విల్ బికమ్ టాప్ ఇంజనీర్, టాప్ డాక్టర్, టాప్ అది. సో మీరు మ్యాథ్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అందరూ, 8, 9, 10 పిల్లలు. ఓకే, ఫస్ట్ మీ హెల్త్కి చూడాలి, మంచిగా తినాలి. ఎక్కడైనా ఇబ్బంది వస్తే మాకు చెప్పాలి వెంటనే. సెకండ్, మ్యాథ్స్ చదవాలి, సైన్స్ చదవాలి, ఇంగ్లీష్ చదవాలి, సోషల్ స్టడీస్ చదవాలి. ఈ సిరీస్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి? తర్వాత సో మ్యాథ్స్ మీద మొత్తం ఫోకస్ చేయాలి. మీరు మల్టిప్లైడ్ బై 92. ఓకే, అందరూ వినాలి. సో 96 100 కంటే ఎంత తక్కువ ఉంది? 4. 92 8. మీరు ఏం చేయాలి చెప్పండి. ఎంత తక్కువ ఉంది? 4 and 8 తక్కువ ఉంది కదా. సో మీరు క్రాస్ చేయాలి. క్రాస్ అంటే 96 మైనస్ 8 చేయాలి. 96 మైనస్ 8 ఎట్లా ఉంది? 96 మైనస్ 8 88. ठीक है, ఫస్ట్ ఉంది ఇది. ठीक है, డెఫిషియన్సీ ఎంత ఉందో అంత తక్కువ ఉంది. 4 and 8 ఉన్నాయి కదా. సో ఏమొస్తుంది? 32. సో దిస్ ఇస్ యువర్ నంబర్. మీరు అంటే అందరూ చెప్పారా? అందరూ చెప్పారు అర్థమైతే ఇప్పుడు మీరు ఒకటి చేయాలి. అసలు పేపర్ వాడవద్దు చెప్పండి. పేపర్లో చేయొద్దు, నోట్లో చెప్పాలి. వితౌట్ ఇదే కన్సెప్ట్ ఉంది. ఇది ఎంత తక్కువ ఉంది? 5 తక్కువ ఉంది. ఇది ఎంత తక్కువ ఉంది? సో అయితే దీని నుంచి ఇది మైనస్ చేయండి, ఇది మైనస్ చేయండి. ఎంత వస్తుంది? 95 మైనస్ 7 ఎంత వస్తుంది? 95 మైనస్ 7 88. అండ్ సేమ్ ఇది కూడా 93 మైనస్ 5 చేస్తే కూడా అంతే వస్తుంది. బికాస్ క్రాస్ సబ్ట్రాక్షన్ ఉన్నాయి కాబట్టి.